అడ్వర్ట్ అన్నాను. సిస్టర్స్ బయటికి రండి అందరూ, జస్ట్ ఒక 20 నిమిషాలు. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా రండి, మందిరంలో ఎవరు ఉండొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రింగళ మా ప్రియ పరలోక తండ్రి, యేసు ప్రభు వారి నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క నూతన సంవత్సరంలో ప్రభు మందిరంలో మా ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి ఆయన సాక్షార్థంగా ఉదయకాలం బయలుదేరి బహిరంగ సువార్త మరి 7 రోజుల వైపు వెళ్తుండగా సహాయం చేయండి. మరి సమస్తం మీ స్వాధీనం ఉంచుకుని ఆయన శత్రువుకు అపజయం కలుగజేయండి. నీ మాటలు వెల్లడి చేయవలసిన మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు బిడ్డలందరినీ యొక్క సువార్తలో పాల్పంచుకోవడానికి సహాయపడండి. మీ ఆత్మాభిషేకం దయచేయండి, నీ మాటలు దయచేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చూస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. జీవన పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి, శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభు వారికి, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా. ఇదేమన్నారండి? Yeah.
దేవదేవుడు ఈ భూమి మీద ఎందుకు జన్మించినాడనగా బైబిల్ కన్నా సెలవిస్తా ఉంది. తన పాపముల యొక్క పరిహారం నిమిత్తమై ఆ దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించినాడు. ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. యేసుప్రభువు వారి యొక్క మరణము ద్వారా మానవునికి పాప పరిహారము ఇలారా యేసుప్రభువు వారి శిలువలో ఎంతో అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మానవుల కొరకు కాచినాడు. యేసుప్రభువు రక్తం ద్వారా సమస్త మానవాళి పాపానికి పరిహారం దేవుని రాజ్యంలో మోక్షంలో పరలోకములో మనం ఉంటాం. అందుకని యేసుప్రభువు వారు చెప్పినాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తులో నీవు శ్వాసం ఉంచము. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ, శాంతి, సమాధానం పొందుతారు. పిల్లలకు ముందు కొరకు ప్రార్థన చేస్తాం. సన్నిధికి రావడానికి నాయన వార్త ప్రకటిస్తూ నిడుపురోలు ప్రాంతాల్లోనైనా బిడ్డల కోసమై మీ సువార్తను, మీ మాటను, మీ ప్రేమ గల మాటను మీరు మాకు అందించారు. మేము చెప్పాము ప్రభువా. 2024 సంవత్సరం మీరు నిజంగా కాపాడుతూ వచ్చారు. 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. బిడ్డలు ఏ అక్కరలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో ఆయన ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మి నాయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మీరే వారిని ప్రేరేపించండి. ఇంకెవరైతే తెలుసుకోలేదో తెలుసుకోవడానికి సహాయం చేయండి. ముందుకు వెళ్తున్నాం, మాతో పాటు మీరు ఉండండి. ఈ దినమంతా మీరు మాతో ఉండి నడిపించి మీ కృపలో భద్రపరిచినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కోసమే తిరిగి రానున్న ప్రభు యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనల్ని పవిత్రంగా చేయనని పరిశుద్ధమైన బైబిలును తెలియజేస్తున్నది. అందరూ సాధన చేసి
ప్రభా మరి బహిరంగ సువార్త మీద కోర్చి సాయం బయట వందనాలు చెల్లిస్తూ పాల్గొని ప్రతి ఒక్క బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కావాల్సిన బహుమానం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్. బలో ప్రవేశ మసీకే హల్లెలూయా.